చిక్కి మనం ఎక్కడికి వెళ్తున్నాము? యానివర్సరీ రోజు ఇలా డిన్నర్ ప్లాన్ చేసుకొని ఇక్కడికి అబ్సల్యూట్ బార్బెక్యూకి వచ్చామన్నమాట. ఇక్కడైతే అన్ని స్టార్టర్స్ అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి కదా అని వచ్చాము. ఇంక రాగానే చూసారా, పిల్లలకి శానిటైజర్ అంటే ఎంత ఇష్టమో అది చూడడం చిక్కి అసలు దాన్ని ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుంది. ఇంకొచ్చి కూర్చునేసామన్నమాట. చూసారా అప్పుడు అస్సలు ఎంతమంది అంటే ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ అయ్యేసరికి చాలా ఎవ్రీ టేబుల్ బుక్ అయిపోయింది. మేము మామూలుగా వేరే రెస్టారెంట్కి వెళ్దాము అనుకొని వెళ్ళాము. అస్సలు ప్లేస్ సరేననేసి అక్కడ కనిపించేసరికి ట్రై చేద్దామని వచ్చామన్నమాట. బాబోయ్ దట్టు వీకెండ్ అయ్యేసరికి ఫ్రైడే నైట్ అనమాట. ఒక టేబుల్ కూడా ఖాళీ లేదు. తర్వాత బాగా రిక్వెస్ట్ చేయగా ఒక టేబుల్ ఇలాగా ఇచ్చారనమాట. సో బాగానే ఫిక్స్ అయింది అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన అసలు కొంచెం అంటే కొంచెం కూడా ఖాళీయే లేదనమాట. మా చిక్కి అయితే బాగా అంతా బాగుంది, బాగా నచ్చింది దానికైతేను. బట్ అక్కడ తెలిసిందే కదా, వెంటనే రావు. మా పాప ఏమో వెంటనే ఇంకా రాలేదేంటి అంటుంటే ఇంకా సరేనని అలా ఆడుకుంటూ ఉన్నాము. కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి అసలు ఏమేమి ఉన్నాయి అన్నట్లు కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. చిక్కికి వెళ్ళడం నాకు ఐస్ క్రీమ్ కావాలి అని గోల్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి ఉంది ఒకటి లేదు అనేం లేదు, ప్రతిదీ ఏది కావాలన్నా తెచ్చిపెట్టేస్తున్నారు. ఫస్ట్ స్వీట్ కార్న్ వేసేసారనమాట. సో ఆ స్వీట్ కార్న్ అలాగే పన్నీరు ఒకటి పొయ్యలోకే ఒకటి తర్వాత ఒకటి ఇలాగా అన్నీ కావాలంటే ఏది కావాలి అని అడిగి మరీ వడ్డిస్తున్నారు. ఇంకా అంతేకాకుండా మనకి వేడి చల్లారిపోకుండా అక్కడ నిప్పులు కూడా అవి కూడా తెచ్చిపెట్టేశారు హీట్ అవ్వడం కోసము. చాలా బాగా అనిపించింది నాకు. వేడిగా తినాలి అనుకుని చల్లారిపోకుండా పైనాపిల్ కూడా ఇలాగ చేసేస్తున్నారనమాట. నాకు భలే సర్ప్రైజింగ్గా అనిపించింది. అంటే పైనాపిల్ మనం డైరెక్ట్ తినేస్తాం కదా కట్ చేసుకొని, సో వీళ్ళు దాన్ని కూడా ఇలాగా చేస్తున్నారనమాట. సో పాపకైతే ఇది స్వీట్ కార్న్ బాగా నచ్చింది చిక్కికి. ఇంకా పైనాపిల్ అది ఎక్కువ స్వీట్ తింటోంది. సో బాగా ఫుడ్ తినగలిగిన వాళ్ళైతే మాత్రం ఈ బార్బెక్యూ అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. అస్సలు ఏంటి మష్రూమ్స్ కాడ నుంచి ఫ్రాన్స్, చికెను, మటన్ కూడా బిర్యానీ ఉంది, మటన్ కర్రీ కూడా ఉంది. అన్నీ ఏది కావాలి అంటే అది అయిపోయేలోకే ఒకటి తెచ్చి పెట్టేస్తున్నారనమాట. నేనైతే అపోలో ఫిష్ టూ మచ్గా తిన్నాను. ఫిష్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా చిక్కీ మా హస్బెండ్ వచ్చేసి ఇవి లెగ్ పీసెస్ ఉంటాయి కదా అవి ఎక్కువ తిన్నారు స్టార్టర్స్లో కూడా నాకు చాలా బాగా నచ్చింది. అపోలో ఫిష్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే చికెన్ కూడా బాగా అనిపించింది. ఫ్రాన్స్ నాకు అపోలో ఫిష్ చాలా బాగా నచ్చాయి. మీరు ఎవరైనా కానీ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైతే చాలా బాగా ట్రై చేయొచ్చు. 100% మనకి పైసా వసూలు అంటారు కదా అలా ఉంటుందన్నమాట. అరుణ్కి ఎక్కువ ఫేవరెట్ ఏది అంటే లెగ్ పీస్ అనే చెప్తారు. లెగ్ పీస్ అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ కాకుండా వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అనే కాకుండా ఇదిగో ఇలాగా స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవి మొత్తం ఉన్నాయన్నమాట. అక్కడికి ఆస్ట్రిచ్, డక్ ఇవి అన్నీ చాలా ఉన్నాయి. ఒకటి ఉంది ఒకటి లేదు అనేస్తే లేదనమాట. ఏ టు జెడ్ మొత్తం ఉన్నాయి. బిర్యానీస్తో సహా చాలా అంటే చాలా బాగుంది. అదే కాకుండా ఇంకెవరిదైనా ఏమైనా అకేషన్స్ కానీ ఉన్నా కూడా ఆ అకేషన్స్కి తగ్గట్టు కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే కేక్ కటింగ్ కానీ మేము వెళ్ళినప్పుడు ఒక 3 సెలబ్రేషన్స్ అలా జరిగాయి. ఇక్కడ ఫుడ్ చూసారా ఎంత నీట్గా ఉంది. అన్నీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుందనమాట. కూల్ డ్రింక్ అయితే దీని పేరేంటో నాకు తెలియదు కానీ బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇదే కాదు, వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్సే కాకుండా డ్రింకింగ్ కూడా ఉందనుకోండి. అది సపరేట్ మన సెక్షన్ కాదు. బట్ ఏ టు జెడ్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి, వీకెండ్ ఎంజాయ్ చేయాలి అనుకొని వస్తారు కదా వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఫుడ్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. సో అందుకని ఫుడ్ అనేది ఒక మంచి ఫీలింగ్ ఇక్కడ సాహసాలు చేస్తుంది. దాన్ని ఉంచడానికి ట్రై చేస్తుంది అనమాట. అది మీరు చూసి అసలు ఎంతసేపు ట్రై చేస్తుందో ఇంక లాస్ట్కి తప్పని చూడండి టకటక కొట్టేస్తుంది అనమాట.
లాస్ట్ 4 మినిట్స్. నాకు ఇటు చూస్తే మనకి యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి కదా! చాప్ స్టిక్స్‌తో తినడానికి జపనీస్ వాటిలతో స్టిక్స్‌తో తినడానికి ఇబ్బంది పడతారు కదా! అది గుర్తొచ్చిందనమాట. అసలు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది దానికి. ఎంత చేసినా రావట్లేదు అని. సో, చిక్కి కూడా బానే ఎంజాయ్ చేసింది. కాకపోతే ఎక్కువ ఇవి స్టార్టర్స్ అవేం తినలేదు తను. ఇవి ఉంటాయి కదా! ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, అలాగే కూల్ డ్రింక్స్, ఎక్కువ ఇవి కేకు, ఇంకొచ్చేసి రసగుల్లా ఇలాంటివే ఎక్కువ తింది. అండ్ వాటర్ మిలన్ తెప్పించుకొని ఇవే ఎక్కువ తిందనమాట. ఇదిగో ఇక్కడ చూపించేవి మనకి ఆస్ట్రిచ్ బర్డ్ అంట. ఆస్ట్రిచ్, డక్, ఇంకా ఇలాగా రకరకాలవి, ర్యాబిట్ కూడా ఉంది. ఇలాగా చాలా ఉన్నాయి. నేను కొద్దిగా అలాగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు, ఒకసారి కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇవి కూడా ఉంటాయి. స్వీట్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ మెయిన్ నేను చెప్పేదేంటంటే ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి అన్నీ ఉంటాయి. నూడిల్స్‌తో సహా ఆఖరికి పానీపూరి కూడా ఉందక్కడ. చికి పానీపూరి కూడా వదలలేదు. పానీపూరి కూడా చాలా తినేసింది పాప. ఇక్కడ వెజ్ ఐటమ్స్ వాళ్ళకి కూడా ప్లెయిన్ రైస్ కూడా ఉంది. ఆఖరికి ప్లెయిన్ రైస్ ఇదిగోండి, సాంబారు అలాంటివి కూడా ప్లెయిన్ రైస్. నాన్ వెజ్ ఐటమ్సే కాకుండా వెజ్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. ఇంకా బిర్యానీ, దాంట్లోకి మటన్ కర్రీ, సలాడ్స్, ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఇవి ఎక్కువ ఏం తినలేదు. స్టార్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసామన్నమాట. స్టార్టర్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి స్టార్టర్స్. చికెన్వి కూడా లాస్ట్‌లో క్రిస్పీ చికెన్ ఒకటి పెట్టారు. అదైతే ఎక్సలెంట్ అనిపించింది. ఇదిగోండి, ఇది పానీపూరి సెక్షన్. ఎక్కడికెళ్ళినా అమ్మాయిలు పానీపూరి తినకుండా అయితే అస్సలు రారు కదా! సో, అలాగనమాట. పానీపూరి లాస్ట్‌లో అదిగో మా చిక్కి అసలు ఆ పానీపూరి చూడడం ఇంక అక్కడి నుంచి అసలు రాలేదు. పానీపూరి ప్లేట్ ఖచ్చితంగా కావాల్సిందే అనమాట. ఇంకా చిక్కీకి లాస్ట్‌లో తినిపించామన్నమాట. ఇది ఫస్ట్‌లో కాకుండా లాస్ట్‌లో వచ్చేటప్పుడు అలాగా కొంచెం గ్యాప్ ఇస్తూ అక్కడికి ఇక్కడికి మధ్యలో తిప్పుతూ నాకు కొంచెం భయమేసింది. కొత్త ప్లేస్ కదా! ఫస్ట్ టైం ఎక్కువ ఫుడ్ తిన్నా కూడా పిల్లలకి ఇన్కన్వీనియంట్‌గా అనిపిస్తుంది కదా అనేసి కొంచెం గ్యాప్ తర్వాత కొద్దిగా అలాగా, ఎక్కువేం కాదు. అయితే తను నాన్ వెజ్ అలాగేం తినలేదు. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా మేబీ కిడ్స్ అంతే కదా, ఇంకా తెలిసిందే మనకి. అందులో ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కళ్ళ ముందుంటే ఇంకా అసలు వాళ్ళకి దేని మీదకి పోదు. ఆ తర్వాత మీరు ఏమన్నా స్పెషల్ అకేషనా అని ఇలాగా అడిగారనమాట. వాళ్ళు సర్వ్ చేసేవాళ్ళు. అవును, వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తే ఇంకా వాళ్ళే మనకి కేక్లు అవి కూడా, ఒక చిన్న కేక్ ఒకటి, అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా అతను ఇచ్చారనమాట. అది నాకు కొంచెం భలే సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇంకా లాస్ట్‌లో అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ కొద్దిగా బిర్యానీ తెచ్చుకునేసి అందులో మటన్ కర్రీ యాడ్ చేసుకొని తినేసాము. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ టైంలోనే ఇదో లాస్ట్ పానీపూరి అని చెప్పాను కదా! చిక్కి ఈ టైంలోనే లాస్ట్‌లో ఇంకా పానీపూరి ఎంజాయ్ చేస్తుందనమాట. దానికి అసలు ఎంత నచ్చిందో, ఎక్కువ తినేస్తే మళ్ళీ కష్టం అనేసి నేను బతిమలాడి నేను కొద్దిగా పెట్టించుకుంటూ ఉన్నానన్నమాట తనతో. ఇలా నైట్ అనేది ఇక్కడ చూసారా, స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ డ్రింకింగ్ అని ఉంది క్యాప్షను. భలే అనిపించింది నాకు. బట్ ఎనీవే దట్స్ నాట్ అవర్ సెక్షన్. బట్ నాకైతే ఫుడ్ విషయం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎవరైనా వెళ్ళాలి అనుకొని ఫుడ్ బాగా తినే వాళ్ళకైతే అస్సలు కంపల్సరీ ఒకవేళ అంటే కొంచెం తినాలన్నా ఒకసారి అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్తాను నేను. ఇక్కడైతే సెలబ్రేషన్స్ లాగా జరుగుతుందన్నమాట. కంగ్రాచులేషన్స్ పార్టీస్ జరుగుతున్నాయి అక్కడ. వాళ్ళే వచ్చి చీరప్ చేస్తున్నారనమాట. కంగ్రాచులేషన్స్ చెప్పేసి ఇంకా చిన్న డ్యాన్స్ లాగా అలాగా అకేషన్ని సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళ టీం. మేమున్నప్పుడు నియర్లీ ఒక 3-4 అలాగ జరిగాయి. మేమైతే నియర్లీ 1.5 అవర్ పైనే కూర్చున్నాం. నియర్లీ 1 అవర్ 45 మినిట్స్. నేను చెప్పాను కదా, మాకు కేక్ తెచ్చి చిన్నగా సెలబ్రేట్ చేశారు యానివర్సరీ అని అడిగి అన్నాను కదా, అది ఇదేనా. నాకైతే కొంచెం అంతమంది ఉండేసరికి భలే షైగా అనిపించింది. బట్ ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ కదా ఇది. నాకైతే మొత్తానికి చాలా మెమరబుల్ డే లాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను అంతమంది ఉన్నా కూడా కేక్ కట్ చేయడం ఇలాంటివన్నీ. సో అక్కడ కూడా సెకండ్ టైం కేక్ కట్ చేసేసి ఇంకా
ఫుల్ సాటిస్ఫాక్షన్‌తో ఇంటికి తిరిగొచ్చేసేసామనమాట. మీకెలా అనిపిచ్చింది? మీరు కూడా ఒకసారి వెళ్ళకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.